గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని యుద్ధం తర్వాత శకలాలు మిగిలినట్టుగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ఇవాళ మేము ఏదో నిర్వీర్యం చేసినట్టుగా మాట్లాడడం ఆశ్చర్యం అనిపించి చెప్తా ఉన్నాం. మాకు ప్రభుత్వం అప్పు చెప్పేటప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు మీద ఇచ్చేస్తే ఆ అప్పు మీద వడ్డీ కట్టుకుంటా ఉన్నాం. అలాగే 85 లక్షల టన్నుల చెత్త ప్రతి ఊరిలోనే కూడా ఊరికి అటు ఇటు వేస్తూ ఉంటే ఆ చెత్తను శుభ్రం చేసి పరిగెత్తాను. ఇన్ని కార్యక్రమాల మీద మేము ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్కి 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగాలన్నా ఎన్ఆర్జీఎస్ తప్ప ఇంకో రూపాయి లేకుండా ఒక 5 సంవత్సరాల ముందు సరిపడాంత డబ్బు చేసేది, కాంట్రాక్టులకు అప్పులు బకాయిలు పెట్టుకుని ఎదురుకెళ్ళిపోయిన విధానంలో మేము వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో చాలా ఆశ్చర్యంగా కనపడుతూ ఉంది. ఇవాళ 4000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. 344 లింక్ రోడ్లు, కొత్త రోడ్లు గ్రామం నుంచి గ్రామానికి చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా 344 లింక్ రోడ్లు, కొత్త రోడ్లు వేయడం జరిగింది. 1312 కిలోమీటర్లు తార్ రోడ్లు, అలాగే కొంత రోడ్లు, అలాగే అడవి దగ్గర బతికి వాళ్ళందరికీ అడవి బాటకు 1000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రజలు కోరిన మేరకు పనులు చేస్తా ఉన్నాం. ప్రజలు ఏ రోడ్లు కావాలంటే ఆ రోడ్లు చేస్తున్నాం. ఈ రోజున పేర్ని నాని గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జపం చేయింది ఆయన నిద్రపట్టలేదు. దేనికంటే ఈయనకి ప్రచారం కావాలి. ప్రచారం కావాలంటే జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు విమర్శించే పని. అసలు ఇంకా మీరు జగన్ భజన చేస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక తరం, ఒక భవిష్యత్తు వెనకబడిపోయింది మీ 5 సంవత్సరాల పరిపాలనలో. దీనికి 94% విక్టరీగా, 94% ప్రజలు వన్ సైడ్గా 94% మాకు సీట్లు ఇచ్చారు ప్రభుత్వానికి. ఒక మంచి పరిపాలన చేస్తూ ఉంటే ఈ సంవత్సర కాలంలో మీరు గత 5 సంవత్సరాల్లో ఎంతమంది జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ, వీళ్ళే కానీ పింఛన్లు తీసేశారు. ఎంతమంది అర్హుల్ని అనర్హులుగా చేశారు. కానీ మేము పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని ఒక్కరిని కూడా మేము తీయలేదు. ఈ సంవత్సరం కాలంలో ఎన్ని పథకాలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కరిని కూడా అదే కంటిన్యూషన్ చేస్తుంది తప్పితే రాజకీయంగా ఏం చేయట్లేదు. ప్రజలందరూ మన వాళ్ళే, మనకి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేశారు, వాళ్ళందరూ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఒక సుపరిపాలన జరుగుతూ ఉంటే మీరు ఒక వికృత చేష్టలతో రకరకాలుగా విమర్శించడం ఇది కరెక్ట్ కాదు. దేనికంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తన కోసం కాకుండా ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక 5 సంవత్సరాల భవిష్యత్తు వెనక్కిపడిపోయింది, దీన్ని మనం కట్టుబడి ఉండాలని చెప్పి తాను తగ్గించుకొని కూటమి కట్టడానికి ప్రధాన కారణం అయ్యి ఈ రోజున ప్రభుత్వంలో, రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా భాగస్వామ్యం. దాంట్లో భాగంగానే మొన్న ఆయన పంచాయతీరాజ్లో రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కింద మీ అధికారంలో, మీ 5 సంవత్సరాల అధికారంలో ఉండగా ఆ పథకం వాడక నిర్వీర్యం అయిపోతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారి అధికారంలో, మా కూటమి అధికారంకి వచ్చిన తర్వాత మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తే దాదాపు 7,000 పైచిలు కోట్లు ఆంధ్ర రాష్ట్రం కాక దేశం మొత్తానికి కూడా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ వర్తించే పరిస్థితి ఈ రోజున. దాంట్లో దాదాపు ఇప్పటికే 3,000 కోట్లు ఖర్చు పెట్టారు రూరల్ వాటర్ సప్లై కింద. దీంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే పులివెందులకు కూడా ఖర్చు పెట్టారు. అంటే ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకోండి. మీరు చేసినప్పుడు వీడు జనసేన, వీడు తెలుగుదేశం లేదా వీడు బీజేపీ మనోడు కాదని చెప్పి ఏరి పరిపాలన చేసి ఈ రోజున మేము అందరినీ సమానంగా చూసి పరిపాలన చేస్తాము. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీల్లో ఒకేసారి అన్ని పంచాయతీలు గ్రామ సభలు పెట్టింది ఎప్పుడైనా మనం చూసామా? ఒకే రోజు దాదాపు 4,000 పైసలు గ్రామ సభలు నిర్వహించారు. ఇది చరిత్రలో రికార్డు పవన్ కళ్యాణ్ గారు.